రేవంత్ రెడ్డి వ్యవహారంతో రాజకీయం మారిపోతుంది అంటున్నాడు హోమ్ మినిస్టర్ నాయని. ఈ వ్యవహారంలో బాబు కూడా బుక్ అవడం ఖాయం అంటున్నాడు. నరసింహన్న లెక్క ఏందో చూద్దాం. ఏందన్నా రేవంత్ కేసు ఎందాకొచ్చింది? ఇది రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాబోతుంది రాష్ట్రంలో. ఇందులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు. రేవంత్ను పట్టుకున్నంత ఈజీ అనుకున్నావా బాబాడా? అందరూ కూడా చంద్రబాబునే ప్రధాన ముద్దాయి పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. వెనకాల ఎవరూ లేరని రేవంత్ చెప్పాడనుకో. వీడు కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, మా బాబుతోటి మాట్లాడి వచ్చాను, ఆయన ఇన్స్ట్రక్షన్ తోటి నేను చేస్తున్నానని చెప్పాను. క్లియర్గా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. వీడియోలో కాదు, కోర్టులో ఏం చెప్తాడన్నదే ఫైనల్. చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఇని ఇసుగుబొట్టింది. ఎరైటీకి ఏమన్నా చెప్పు. ఎవ్వరు చట్టానికి అతీతులు గారు. ఇటా సీక్రెట్ కెమెరాలు పెడితే కేసులు నిలవని చెప్తున్నారే. ఇందులో తప్పకుండా నిజాలు బయటపడి రాజకీయాలకు వన్నె తెచ్చే కార్యక్రమం కాబోతుంది. ఇది రాజకీయాల్ని మార్చాడన్న పేరు వసద్దేమో రేవంత్కి. దీని మీద ప్రజలు చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జనాల సంగతి ఏమో గానీ మీకైతే పండగే. మరి ఎంక్వైరీలో ఏం తేలుతుంది, ఎవరు ఎట్లయితుంది చూద్దాం, రేపు చూద్దాం. ఓ పని చేయండి, సిబిఐ ఎంక్వైరీ అడిగితే కేసు ఇంకాస్త గట్టిగా ఉంటది. ఇప్పుడు ఇదైతే కానీ ఏసీబీ అయితే కానీ ఇది తేలిన తర్వాత చూద్దాం. వాళ్ళ ఎమ్మెల్యేలని లాగేసుకున్న దాని మీద ఎంక్వైరీ అడగతారేమో. వాళ్ళ ఎమ్మెల్యేలు కొన్నామని చెప్పని మమ్మల్ని బదనాం చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఫ్రీగానే వచ్చేసారంటావా? మేము ఎవరిని కొనలే, ఎవరిని కొనే అవసరం లేదు.